నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి ముందు చూపు ఉన్న మనిషి ఎంతో అవసరం ఉంది. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాలి, అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. యేసుక్రీస్తు వలి ప్రేమ కలిగి జీవించాలి, అప్పుడు సంతోషంతో ఉంటాం. కర్లపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీ జయశ్రీ. నూతన రహదారుల నిర్మాణంతో పాటు రహదారిపై ఉన్న గుంతలన్నింటినీ సంక్రాంతి నాటికి పూడ్చివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కర్లపాలెం నుండి పెదపులుగువారిపాలెం వరకు 10.2 కిలోమీటర్ల మేర 4.75 కోట్లతో నూతనంగా నిర్మాణం చేయనున్న తార్ రోడ్డుకి మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం రాత్రి ఎమ్మెల్యే వేగేశ్వర నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్తో కలిసి శంకుస్థాపన, పూజలు చేశారు. తొలుత మంత్రి పార్థసారథి, ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజుకు కూటమి నాయకులు పూల జల్లులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పార్థసారథి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ సమస్యలతో ఎన్ని ఇబ్బందులు పడుతున్న పెన్షన్లకు 50,000 కోట్లు కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో భావుడ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, ఆర్ఎండ్బి ఈఎస్ అరుణ, కాంట్రాక్టర్ కె వెంకటేశ్వరరావు, మండల టీడీపీ నాయకులు నక్కల వెంకటస్వామి, ఏపూరి భూపతిరావు, మద్దిపోయిన పుల్లయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ షేక్ బాజీ, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గొట్టిపాటి శ్రీకృష్ణ, జెడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి, పిట్ల వసంతరెడ్డి, షేక్ బాజీ, చిలకల సురేంద్ర, సునీత, సుజాత, విజయ, ఉర్లమ్మ, ముదునూరి రామరాజు, మండలంలోని పలు గ్రామాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు షేక్ కరీముల్లా, జిల్లాలోని పలు శాఖల అధికారులు, కర్లపాలెం తహసీల్దార్ షాకిర్ ఫ్రా, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. పారిపోయిన పరిస్థితి, మళ్ళీ ఆ టెండర్లు రద్దయి 4,75,00,000 కోటి రూపాయలు కొత్త ఎస్ఆర్ రేట్లు పెరిగి 4,75,00,000తో టెండర్ పిలవటం, టెండరు శంకుస్థాపన చేయటం ఈరోజు ఇక్కడ చేస్తా ఉన్నాం. దీనికోసం మన బాపట్ల నియోజకవర్గానికి గృహ నిర్మాణ శాఖ మార్చులు మరియు మన ప్రీతి నాయకులు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, అట్లాగే జిల్లా కలెక్టర్, వీరందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అలాగే బాపట్లో స్కూల్ ఓపెన్ చేసి అనివార్య కారణాల వల్ల మంత్రి గారు బిజీగా ఉండటం వల్ల కొంచెం లేట్ అయింది. ఆయన తరఫున మిమ్మల్ని అందరినీ ఒక 2 hours లేట్ అయినందుకు మన్నించమని అడుగుతూ, ఈరోజు మీరందరూ సంతోషించే కార్యక్రమం మన కర్లపాలెం నుంచి గణపవరం వరకు, పెదపులివారిపాలెం వరకు రోడ్డు నిర్మాణ కార్యక్రమం ఏదైతే ఉందో, మరి ఆ సంతోషకరమైన కార్యక్రమంలో పాల్పంచుకోవడం మనకి చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మనం చేస్తాము. ఈ వర్క్ కోసం, ఈ శాంక్షన్ కోసం కృషి చేసిన మన గౌరవ శాసనసభ్యులు, మీ అందరి ప్రీతమ నాయకులు వర్మ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పేసి కూడా మనం చేస్తాను. మన ప్రభుత్వానికి వారసత్వంగా చాలా సమస్యలు మనకి వచ్చినాయి. దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే ఆర్థికంగా పూర్తిగా కుదేలైపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. 2, ఈ రోడ్లు, రహదారులు ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత దౌర్భాగ్య స్థితిలో రోడ్లు ఉండవేమో అని మీకు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి వాటన్నిటినీ కూడా ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కించడం కోసం, అదేవిధంగా మరి ఈ రోడ్లని పునర్నిర్మాణించడం కోసం, వీటన్నిటి కోసం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఆదేశాలు ఇచ్చారు. సంక్రాంతి కల్లా ఈ పాట్ హోల్స్ ఏదైతే ఉన్నాయో, గుంటలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి చేయాలి. సంక్రాంతి పండగకి వచ్చే ప్రతి మన చుట్టం కూడా సంతోషంగా మన గ్రామానికి రావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి అందరికీ మనం చేస్తాను. రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు కర్లపాలెం మండల మహిళా ఉపాధ్యాయులతో కూడిన బాపట్ల డివిజన్ జట్టు ఎంపిక అయిందని కర్లపాలెం మండలం యాజలి జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సుగుణామణి తెలిపారు. యేసుక్రీస్తు వలె ప్రేమ కలిగి జీవించాలని, అప్పుడు సంతోషం సమాధానంతో ఉంటామని కర్లపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయశ్రీ అన్నారు.
కర్లపాలెం జెడ్పీ హైస్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకల్ని పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నారన్నారు. కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఫ్రాన్సిస్ రాజేష్, ఎం శ్రీనివాసరావు, సంతోష్, ఉదయ్, ఈ పోలీసరావు, జి శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి, దీనా మనోజ్, బి రాజేష్, భవానీ, విమలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆరంభం కంటే ముగింపు అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. ఆయన వచ్చినప్పుడు గొల్లలు మాత్రం ముగ్గురు, జ్ఞానులు మాత్రం ముగ్గురే చూశారు. ఆయన ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి ఆయన రక్షణ అనేది విలువైనది, వెలకట్టలేనటువంటిది. ఆ రక్షణ ద్వారా ప్రపంచమంతా కూడా ముందుకు సాగుతూ ఉంది. ఆ రక్షణలోనే మనం అందరం నడుస్తూ ఉన్నాం. ఆనాడు యూదులకు మాత్రమే ఉన్నటువంటి ఆ రక్షణ అనేది నేడు ప్రపంచం మొత్తం వ్యాపించి ఆయన ద్వారా మనం ఆయనలో నడుస్తూ ఉన్నాం. జనార్దన స్వామి ఆలయంలో ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి కార్యక్రమం ఘనంగా నిర్వహించి భక్తులకు శంకుతీర్థం ఇస్తున్నట్లు ఆలయ అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు తెలిపారు. కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాస వ్రత కార్యక్రమంలో భాగంగా అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో తిరుప్పావై 9వ పాశుర పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, తిరుప్పావై హనుమాన్ చాలీసా పారాయణం, ఆండలు గోష్ఠి వారిచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, శ్రీదేవి సత్యనారాయణ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు రంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఆండాల్తారి గోష్ఠి యొక్క ప్రేమాభిమానాలతో స్వామివారికి ఈ దండలు కానివ్వండి, ఈ ఉభయాలు కానివ్వండి, ఈ పూజా కార్యక్రమాలు కానివ్వండి నిర్విఘ్నంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో భక్తులందరికీ కూడా ఒక మనవి. మరి అతి పురాతనమైనటువంటి ఆలయ ప్రాంగణంలో వార్షికంగా జరిగేటువంటి ముక్కోటి మహోత్సవం 30వ తేదీ జరుగుతుంది. కర్లపురి ప్రజలు, కర్లపురి మండల ప్రజలు, అదేవిధంగా ఇతర ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆ రోజు స్వామివారికి ధనుంజయ గోత్రోద్భవులు వెంకట్రామరాజు, పూర్ణిమ దంపతుల యొక్క వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఆ యొక్క ముక్కోటి మహోత్సవాలు జరుగుతాయి. అదేవిధంగా ధనుంజయ గోత్రోద్భవులు వెంకట్రామరాజు ఇరువురు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు రంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ఊరేగింపు కావచ్చు. అదేవిధంగా ఉదయం పూట స్వామివారిని ప్రదక్షిణం చేయిస్తారు వేల మంది జనాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి ముందు చూపు ఉన్న మనిషి ఎంతో అవసరం ఉంది. స్థానిక శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాలి, అవసరమైన చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్. యేసుక్రీస్తు వలి ప్రేమ కలిగి జీవించాలి, అప్పుడు సంతోషంతో ఉంటాం. కర్లపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీ జయశ్రీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీటీ న్యూస్.